హాయ్ అండి, వెల్కమ్ టు శాంతికంఠ టాపిక్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఇంట్రెస్ట్ ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతాం. వచ్చేసండి, ఇక్కడ క్లిక్ చేయకుండా చూసేసాను. టాపిక్ ఏంటంటే తండ్రి కూతురుని మోసం చేశాడు ఎలా, అసలు సొంత తండ్రా లేదా అనేది ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతాం. వచ్చేసాను. అయితే ఒక ఆమెకి వాళ్ళ పాప పుట్టిన 5 ఇయర్స్కి హస్బెండ్ చచ్చిపోయాడు. వాళ్ళ పాపకి 5 ఇయర్స్ పెళ్ళి అయిపోయాక పాప పుట్టాక వాళ్ళ హస్బెండ్ చచ్చిపోయాడు. చనిపోతే ఆ పాప పుట్టాక 5 ఇయర్స్కి వాళ్ళ హస్బెండ్ చచ్చిపోయాడు. చనిపోతే ఈమె పిల్లని పెంచుకుంటూ డ్యూటీ చేసుకుంటూ ఉండేది. అలా వాళ్ళ లైఫ్ రన్నింగ్, తల్లి పిల్లది లైఫ్ రన్నింగ్ అవుతూ ఉన్న లైఫ్లోకి ఈ పిల్లకి మినిమం 15 ఇయర్స్, ఈ అమ్మాయికి 15 సంవత్సరాలు, అంటే 10 సంవత్సరాల తర్వాత ఈమె మళ్ళీ ఒక అతను ప్రేమిస్తున్నాను అలా ఇలా అని ఎంట పడుతూ ఉంటే డ్యూటీలో, నాకు ఆల్రెడీ పెళ్ళైన మా ఆయన చనిపోయినాడు, నేను చేసుకోనాను అంటే మీ పిల్లకి తండ్రిలా నీకు భర్తలా ఉంటుందంటే అతన్ని నమ్మి ఈమె మ్యారేజ్ చేసుకుంది. 15 ఇయర్స్ వచ్చిన అమ్మాయి, ఇతనికి పెళ్ళి కాపలికి ఆ అమ్మాయికి 13 ఇయర్స్, అంటే 13 సంవత్సరాలు. ఆ అమ్మాయి వీళ్ళు పెళ్ళైన 3 మంత్స్కి మెచ్యూర్ అయింది. మెచ్యూర్ అయినాక అప్పటి వరకు ఎవరైనా కన్నా తండ్రిని కాకుండా ఎవరైనా ఆ అమ్మాయి అలా మా అమ్మాయిని పెళ్ళి చేసుకున్నా కానీ అంకుల్ అని పిలిచేది, డాడీ అని పిలిచేది కాదు. అలా కొన్ని రోజులు అయిపోతూ తిట్టడం ఇలా చేస్తూ ఉండేవాడంట. వాళ్ళ వయసుని కొట్టడం, తిట్టడం చాలా స్టాటిస్ట్గా అంట ప్రవర్తిస్తూ ఉండేవాడు. అలాగే ఎంత ఆమె దగ్గర నీకు వెళ్తున్నా కానీ దగ్గర వెళ్తాను, ఏంటి ఇలా చేస్తున్నావు, ఇన్ని రోజులు బాగానే ఉన్నా కదా అలాగేనా అంటే అతను క్లియర్గా చెప్పేశాడు. ఇప్పుడు నేను మ్యారేజ్ ఎలాగో చేసుకున్నాను కదా, నీ మీద మోజు నాకు తీరిపోయింది, నీ కూతురునిచ్చి పెళ్లి చేయను అంటే ఏమన్నానంటే నీకెన్నో కొల్లు పోయాయా, నీ కూతురు అవుతుంది, నన్ను పెళ్లి చేసుకుంటే నా బిడ్డ నీ కూతురు అవుతుంది, నాకెన్నో పుట్టింది ఏరవడుతూ పుట్టింది కానీ నీ కూతురు నుంచి పెళ్లి చేస్తాను ఊరుకుంటాను లేదు తల్లి అంటే చేయనా. నేనే చాలా ఇదిగా ఆ అమ్మాయిని ఈమెని చాలా టార్చర్ పెట్టేవాడు. అలా కొన్ని రోజులు భరించక ఈమె ఏం చేసిందంటే, ఈ అమ్మాయి ఇలా కాదు, నా పెళ్ళి ఇంట్లో ఉంటే ఇలాగే చేస్తుందని హాస్టల్లో వేసేసింది. చదువుకున్న అమ్మాయిని హాస్టల్లో వేసేస్తుంటే మళ్ళీ నీ కూతురు హాస్టల్లో వేస్తావని ఈ అమ్మాయిని ఈమె అలా అవని చాలా టార్చర్ పెట్టి కొట్టేవాడని. కొడుతుంటే వాళ్ళ అమ్మేమో అమ్మాయికి చెప్పలేకపోయింది. అలా కొన్ని రోజులు అవుతూ ఉండగా ఈమె ఇంకా ఓపిక నశించిపోయి నువ్వు వద్దు, నువ్వు బతుకోవద్దు అనేసి ఈమె 10 మంది పెద్దగా పెట్టి నాకు వద్దు అలా వాళ్ళ అత్తగారాలకి ఫోన్ చేసి ఇలా మాట్లాడుతున్నాడు మీ అబ్బాయి అని అంటే వాళ్ళ అత్త ఏమనంటే నీకు ఎలాగో పిల్లలు పుడతలు కదా అందుకే నీకు కూతురునిచ్చి చేయను అన్నాడు. అదేంటండి అలాగంటున్నారంటే అంతే మరి అని అనేసరి సరే నీకు పిల్లలే కావాలంటున్నావు కదా అని ఇలాగ ఏం చేసి ఈమె ఏం చేసిందంటే ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి ఈ అమ్మాయిని పంపించేసి మ్యాచ్ చూసి వాళ్ళ అన్నయ్య వాళ్ళకి అన్ని విషయాలు చెప్పి వాళ్ళ అన్నయ్య కొడుకుకి ఇచ్చి వాళ్ళ ఆయనకు తెలియకుండా వాళ్ళ అమ్మ వాళ్ళ పెళ్ళికి కూడా ఇంకా వెళ్ళకుండా మా అమ్మకి హెల్త్ బాగాలేదన్న 2 డేస్ వెళ్ళి ఆ అమ్మాయికి వాళ్ళ అన్నయ్య గారి కొడుకుకి ఇచ్చి పెళ్లి చేసిందనమాట. పెళ్లి చేశాక తర్వాత అల్లుడిని కూతుర్ని ఒక 10 డేస్ అయ్యాక వస్తున్నారంటే మీ అమ్మాయి వస్తలేదంటే అలాగే అంటే నా కూతురికి పెళ్లి చేస్తానంటే ఎవరు చేసుకున్నాడో, ఎందుకంటే మా అన్నయ్య కొడుకే చేసుకున్నాడో నేను అన్నీ చెప్పాను అన్నాను. అప్పుడు ఇతను ఏం చేశాడంటే, అప్పుడు ఈ అమ్మాయి పెళ్ళి అయిపోయింది కదా, నా కూతురు నా అల్లుడు నా ఇంటికి వస్తాను ఓకే. అదే ఆ అమ్మాయికి అన్ని మెసేజ్ తెలిసి అంకుల్ అనే పిలిచేదాన్ని, ఏమండి అంకుల్ అని పిలిచేది. అలా రోజులు గడుస్తుండేపటికి అప్పటికి అమ్మాయి మెచ్యూర్ అయిపోయి ఎలా కొన్ను పుట్టిందో ఆ అమ్మాయిని దక్కించుకోవాలనేసి హెల్త్ బాగాలేదని ఉండిపోవడం, ఈ అమ్మాయికి సెలవు వచ్చినప్పుడల్లే డ్యూటీకి అంటే వెళ్ళాడు కదా, వాళ్ళ అమ్మ డ్యూటీకి వెళ్ళిపోయి ఉండేది. వెళ్తూ ఉండగా ఈ అమ్మాయిని బ్యాడ్గా చూడడం, చేతులు వేయడం, పక్కనకి వెళ్ళి కూర్చోవడం, ఇది తింటావా అంటే నాకు వద్దు అంకుల్ అని అమ్మాయి అన్నాడు అలా ఉంటూ ఉండేది. ఇంకా అమ్మాయిని అతను పాడు చేయాలని మనసులో పెట్టుకుంటే అలా రోజు గడుస్తుండేది. ఈ అమ్మాయికి అప్పటికి 1 సంవత్సరంలోపు అమ్మాయిని లొంగ తీసుకుంది. ఇలా ఏమై మాటలు చెప్తున్నాడు ఆ అమ్మాయిని లొంగ తీసుకోవడానికి వెళ్తే వాళ్ళ అమ్మకి ఈ అమ్మాయి చెప్పలేకపోయాడు, అంకుల్ అమ్మాయి ఇలా టచ్ చేస్తున్నాడు అని చెప్పేదంట. ఆమె అంత పట్టించుకునేది. అలా కొన్ని రోజులకి ఆ అమ్మాయిని వీళ్ళమ్మని అప్పుడు వాళ్ళ వైఫ్ని అంటే ఈ పిల్ల వాళ్ళ వైఫ్ని కొట్టేవారు.